అందరికీ నమస్కారం. సో ఈరోజు డే 4 జాంగోని స్టార్ట్ చేస్తున్నాం. సో ప్రీవియస్ డే 3లో మనం ఏంటంటే ప్రాజెక్ట్ స్ట్రక్చర్ ఏంటి, అప్లికేషన్ క్రియేట్ చేయడం ఎలా, అసలు ఏంటి అనేది డిస్కస్ చేసుకుందాం. సో ఈరోజు మనం ముందుగా డే 4లోని యూఆర్ఎల్స్ అండ్ వ్యూస్ ఆ టాపిక్ మీద డిస్కస్ చేద్దాం. సో ముందుగా అసలు యూఆర్ఎల్ అంటే ఏంటి, వ్యూ అంటే ఏంటి, అసలు బ్రౌజర్ రిక్వెస్ట్ ఎలా హ్యాండిల్ అవుతుంది అండ్ ఫస్ట్ రెస్పాన్స్ ఎలా క్రియేట్ చేయడం. సింపుల్గా చెప్పాలంటే ఒక యూజర్ వచ్చి బ్రౌజర్లో యూఆర్ఎల్ ఎంటర్ చేస్తే ఆ రిక్వెస్ట్ని జాంగో యూఆర్ఎల్ ఫైల్లో చెక్ చేస్తుంది. తర్వాత మ్యాచింగ్ వ్యూ ఫంక్షన్లోకి కాల్ చేస్తుంది. అంటే ఆ యూఆర్ఎల్ అనేది ఆ వ్యూ ఫంక్షన్లో ఉందా లేదా అని. తర్వాత రెస్పాన్స్ అనేది యూజర్కి వస్తుంది, లైక్ టెంప్లెట్ బేస్లో, లైక్ మనకి ఇలా దీని టెంప్లెట్ అనమాట. సో అలా వస్తుంది. సో ముందుగా మనం ఒక వ్యూ అనేది క్రియేట్ చేసుకుందాం. సో ఫస్ట్గా మనకి అప్లికేషన్లో పోవాలి. సో నేను బేసిక్ సింపుల్గా చెప్తున్నాను. ఫస్ట్ మనం ఫ్రమ్ http రెస్పాన్స్ అనేది ఒకటి ఇంపోర్ట్ చేసుకోవాలి. సో ముందుగా మనం ఇక్కడ ఫంక్షన్ బేస్డ్ ఇప్పుడు డిస్కస్ చేస్తున్నాం. లేటర్ ముందు మన క్లాస్ బేస్డ్ వ్యూస్ వస్తాయి. సింపుల్గా ఓకే బ్లాగ్ హోమ్ అండ్ రిక్వెస్ట్ అనే పారామీటర్ ఇవ్వాలి మనకి ఫంక్షన్లో. తర్వాత రిటర్న్ http రెస్పాన్స్ ఓకే, వెల్కమ్ టు ద బ్లాక్ పేజ్. సో ఓకే, మనం ఇది రాసుకున్నాం. సో నెక్స్ట్ మనకి మనం చూసాం కదా, ఫస్ట్ వ్యూ రాసాం, బిజినెస్ కోడ్ రాసాం. తర్వాత మనకి యూఆర్ఎల్ అనేది కావాలి. సో ముందుగా మనకి ఇక్కడ బ్లాగ్లో అప్లికేషన్లో మనకి యూఆర్ఎల్ లేదు కాబట్టి మనం క్రియేట్ చేసుకుందాం. సో నెక్స్ట్ మనకి ఇక్కడ కొన్ని ఇంపోర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మీది ఫస్ట్ కొంచెం కన్ఫ్యూజ్ లాగా ఉంటుంది, కానీ మీకు వస్తే మీకు ఈజీ అవుతుంది. సో నెక్స్ట్ ఇది రాసుకున్న తర్వాత మనకి వ్యూస్లో ఏదైతే మనం రాసుకున్నామో కోడ్ అది మనకి బ్రౌజర్లో అనేది షో కావాలి కాబట్టి, లైక్ యూఆర్ఎల్ మనకి కావాలి కాబట్టి మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. ఫ్రమ్ ఇంపోర్ట్ అండ్ వ్యూస్ అంటే వ్యూస్లో ఏదైతే మనం రాసుకున్నామో అన్ని యూఆర్ఎల్స్ మనకి కావాలి. సో తర్వాత మనకి యూఆర్ఎల్ ప్యాటర్న్స్ రాసుకున్న తర్వాత మన పాత్ అనేది రాసుకోవాలి. సో వ్యూస్ డాట్ అక్కడ బ్లాగ్ హోమ్ అని ఉంది కదా, బ్లాగ్ హోమ్ నేమ్. ఇది నేను మీకు ముందుగా చెప్తాను అసలు ఈ నేమ్ అంటే ఏంటి అసలు అనేది. సో ఇప్పుడు రాసేసుకున్నాం. సో సేవ్ చేద్దాం. సో నెక్స్ట్ దానికన్నా ముందు ఇంకోటి మర్చిపోయాను మీకు చెప్పాలి. అంటే settings.pyలోని మనకి అప్లికేషన్ అనేది లైక్ క్రియేట్ చేసుకున్న తర్వాత ఇక్కడ యాడ్ చేయాలి. మన అప్లికేషన్ వచ్చేసి బ్లాగ్. తర్వాత అదే ప్రాజెక్ట్లో ఉన్న యూఆర్ఎల్స్ ఫైల్లో కూడా మనం ఇంక్లూడ్ కూడా చేయాలి, లేకుంటే మనకి వర్క్ అవ్వదు అనమాట. అంటే ఆ ప్రాజెక్ట్లోని అప్లికేషన్ అనేది పార్ట్ లేదని తెలుస్తుంది. సో మనం ఇన్స్టాల్ చేసేసుకున్నాం. సో నెక్స్ట్ మనకి వ్యూస్లో కోడ్ రాసుకున్నాం. తర్వాత యూఆర్ఎల్స్లో దానికి మ్యాచ్ చేసాం. సో నెక్స్ట్ మనకి రన్ చేయాలి. సో రన్ చేయడానికి మనకు తెలుసు ఆల్రెడీ మనకి రన్ సర్వర్. సో క్లిక్ చేయగానే మనకి సర్వర్ అనేది వచ్చింది. సో నెక్స్ట్ ఓకే పేజ్ నాట్ ఫైండ్. ఓకే ఇది ఎందుకు వచ్చిందంటే మనకి ఇక్కడ యూఆర్ఎల్ అనేది కరెక్ట్గా ఇచ్చామా లేదనేది. ఓకే ఇక్కడ ఏది లేదు, నేను ప్రాజెక్ట్ చూసుకున్నాను. ఓకే ఇక్కడ బ్లాగ్ అని ఇచ్చాం కాబట్టి మనం ఇక్కడ బ్లాగ్ అని యూఆర్ఎల్ అనేది ఒకటి ఉండాలన్నమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకి వెల్కమ్ టు ద బ్లాగ్ హోమ్ పేజ్. ఇన్ కేస్ మీరు అంటే ఇప్పుడు నేను ఒకే అప్లికేషన్ ఒకే ఫీచర్ అప్లికేషన్ అంటే ఓకే అప్లికేషన్ చేస్తున్నాను కాబట్టి బ్లాగ్ అని రాసుకోండి. ఇన్ కేస్ మీరు
అవసరం లేదు, ఇక్కడ రాసుకోవడానికి కూడా అవసరం లేదు. జస్ట్ మీకు ఒక పర్పస్ ఈ అప్లికేషన్ రన్ చేస్తాం ఫ్యూచర్ లైక్